రామరాజ్యం మనది. తండ్రి మాటకు కట్టుబడి రాముడు 14 ఏళ్ల వనవాసానికి వెళ్ళిపోతే భరతుడు రాముణ్ణి వెనక్కు పిలిపించడానికి అడవికెళ్లి ప్రాధేయపడతాడు. రానంటాడు రాముడు. చివరకు వశిష్ఠుడు రామ పాదుకలను తీసుకోమని చెబితే భరతుడు ఆ పాదుకల్నే నెత్తిన పెట్టుకుని రాముడే రాజ్యం చేస్తున్నట్టుగా 14 ఏళ్ల పాటు సింహాసనాన్ని పరిరక్షిస్తూ పక్కనుండిపోతాడు. చెప్పులే 14 ఏళ్లు సకల భూమండల సామ్రాజ్యాన్ని పాలించిన కథలు విన్నాం. ఇప్పుడు భరతుడిలా ఎవరుంటారు అని పెదవి విరవాల్సిన పని లేదు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ కూర్చున్న పెద్ద కుర్చీని ఖాళీగా పక్కన పెట్టుకుని తానంతకంటే చిన్న కుర్చీలో కూర్చుని పనులు చేస్తున్నారు కొత్త ముఖ్యమంత్రి అతిశి. నాది భరతుడి వేదనే అని వాదనకు వీల్లేకుండా స్పష్టంగా ఆమె చెప్పుకుంటున్నారు. మరలనిదేల రామాయణం బన్నా అని విశ్వనాథ చెప్పినట్టు అదే రామాయణం, అంతే. రామరాజ్యం కోసం పరితపించే రామభక్తులకు ఇందులో రాజ్యాంగాన్ని అవమానించిన చిత్రం కనిపించడమే కొసమెరుపు.